హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐషి వెంకటేష్. ఈ వీకెండ్కి మేము మా అత్తగారి ఇంటికి వచ్చాము. సో మార్నింగ్ లేవడం ఫస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి నేను కాఫీ తాగుతున్నాను. అలాగే మా బాబుకు కూడా బూస్ట్ ఇచ్చాను. మా బాబు ఒక డ్రాప్ కూడా వదలకుండా అయితే తాగేస్తాడు. ఇంకా నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్కి నేను దోశ చేస్తున్నాను. ముందుగానే పిండిని అయితే నేను కలిపి పెట్టేశాను. అలాగే ఈరోజు గుడికి వెళ్ళే ప్రోగ్రామ్ ఉంది, అందుకని మా అత్తయ్య అయితే ప్రసాదం రెడీ చేస్తున్నారు. ముందుగా అయితే అందులో రైసు కందిపప్పు వేసి బాయిల్ చేస్తున్నారు. సో ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసేయాలి. ఆ తర్వాత పిల్లలకి స్నానం చేపించి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ తినిపించి మేము రెడీ అయ్యి ఇంకా గుడికి అయితే వెళ్ళి రావాలి. వీక్ డేస్లో మా పాపని 6:45 నుంచి లేపడం స్టార్ట్ చేస్తాను. సో అప్పుడు లేపితే 7:15కి లేస్తుంది. ఇంకా అప్పుడు లేచి రెడీ అవుతుంది. ఇంకా సండే అని జాలిసేపు పడుకుంది. దోశకి శనక్కాయ చట్నీ చేస్తున్నాను. ఇంకా సాంబార్ అంటే టైం పడుతుందని శనక్కాయ చట్నీని అయితే చేసేద్దామని చేస్తున్నాను. సో ఈ పచ్చిమిర్చిని అదే మనగా ఎందుకు చూపిస్తానంటే ఇది ఎంత కారం ఉందంటే 2 వేసామంటే చాలు, చాలా కారం ఉంది. సో ఇది తెలియక నేను ఒకసారి అయితే 5 వేసేసాను. ఎంత కారం వచ్చిందంటే పాపం ఆ రోజు తినలేకపోయారు. సో అయితే లైట్గా తిన్నా కూడా కడుపు మంట వచ్చింది. సో అంత కారం ఉండింది ఆ పచ్చిమిర్చి అయితే. ఇంకా అప్పటి నుంచి పచ్చిమిర్చిని ఒకసారి కట్ చేసి దాని స్మెల్ చూసి ఘాట్ ఎంత ఉందని చూసి ఆ తర్వాత అయితే నేను యాడ్ చేస్తాను. మా పాప అయితే బ్రష్ చేసేసింది. ఇంకా స్నానంకి అయితే రెడీగా ఉంది. ముందుగా అయితే వాళ్ళు ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేయాలి. మా పాప స్నానం చేసుకుని వచ్చేలోగా నేను ఇక్కడ దోశ ప్రిపేర్ చేసేసి అలాగే ఫ్రై చేసిన శనక్కాయలు చల్లగా వాళ్ళని పక్కన పెట్టాను. సో దీన్ని కూడా గ్రైండ్ చేసేసి దోశ చట్నీ 2 కూడా రెడీ చేసి పెట్టాలి. నేను ఇక్కడ వంట చేసేలోగా మా అత్తయ్య పిల్లలు ఇద్దరికి కూడా స్నానం చేపించేశారు. అలాగే ఇందాక మా అత్తయ్య ప్రసాదం రెడీ చేస్తున్నారుగా, సో అది కూడా బాగా బాయిల్ అయిపోయింది. అందులో బెల్లం వేసి బాగా కరిగాక ఇంకా యాలకులు, క్యాష్యూ ఇవన్నీ కూడా యాడ్ చేశారు. సో ఇప్పుడు ఈ ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. ఇంకో సైడ్ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టించాను, వాళ్ళు కూడా తింటున్నారు. ఈలోగా మేము కూడా అందరం రెడీ అయిపోయాము. ఇంకా గుడికి అయితే బయలుదేరి వెళ్తున్నాము. సో మా అత్తయ్య కావాల్సిన సామాన్లు అన్నీ కూడా బ్యాగ్లో అయితే పెట్టుకొని అరేంజ్ చేస్తున్నారు. పిల్లలు కూడా రెడీ అయిపోయారు. ఇంక మేము బయలుదేరుతున్నాము. ఇప్పుడైతే మేము చిన్న గుడికి వెళ్తున్నాము. ఊర్లో దేవత అంటారు కదా, సో ఊరు లాస్ట్లో కడతారు గుడి, అక్కడికైతే వచ్చేసాము. ఇప్పుడు లాస్ట్ వీక్ కుదరలేదు కానీ లాస్ట్ వీక్ అయితే ఈ గుడి దగ్గర జాతర చేశారంట. అప్పుడు మేము రాలేకపోయాము. అందుకే ఈ వీక్ అయితే ప్లాన్ చేసాము. మా పాప చేతిలో పట్టుకుందిగా ఇప్పుడు ఆ కోడినే కోస్తారు. మా పాప దగ్గర ఏ పెట్స్ అయినా ఎంత ఈజీగా వచ్చేస్తుందో, చాలా బాగా చూసుకుంటుంది మా పాప. ఈ గుడికి రావడం ఇది సెకండ్ టైం. సో ఫస్ట్ టైం ఎప్పుడు వచ్చానంటే ఈ గుడి స్టార్టింగ్ విగ్రహం పెట్టి పూజ చేస్తారుగా, 41 days పూజ చేస్తారు. సో 41 villages నుంచి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విలేజ్ నుంచి వస్తారు. సో అప్పుడు మా విలేజ్ వంతు వచ్చినప్పుడు ఒకసారి వచ్చాము. ఇంకా కోడిని లోపలి తీసుకెళ్ళకూడదు, బయటే పెట్టేయాలి. బయట పెట్టేసి ఇంక మేము పూజ చేయడానికి లోపలికి వెళ్తున్నాము. ముందు కోడిని కోసేసాక ఆ తర్వాతే పూజ చేస్తారంట. సో మా మావయ్య అయితే తీసుకొచ్చి ఇచ్చారు. పూజ అంతా అయిపోయింది. ఇంకా మా అత్తయ్య బయట అందరికి కూడా ప్రసాదం అయితే ఇచ్చేశారు. మా బాబుకి ఇస్తే మా బాబు ఎంత బాగా దేవుడికి దండం పెట్టుకుని ప్రసాదం తింటున్నాడు. అలాగే పూజ అంతా అయిపోయాక అక్కడ ఉండే అయ్యవారు బ్లౌజు, అలాగే పసుపు కుంకుమం, పసుపు తాడు అన్నీ కూడా ఇచ్చారు. ఎలాగో మా ఆయన కూడా పక్కనే ఉన్నాడని మా ఆయన దగ్గరే మళ్ళీ ఆ పసుపు తాడుని అయితే కట్టించాను. పూజ అయిపోయింది. తెచ్చిన ప్రసాదం కూడా తినేసాము. అలాగే ఒక 5 నిమిషాలు అక్కడే కూర్చొని మళ్ళీ మేము ఇంటికి అయితే బయలుదేరి వెళ్తున్నాము. అలాగే వెళ్ళే దారిలో తెలిసిన ఆంటీ కనిపించారు. సో వాళ్ళ ఇంటి దగ్గర ఆగాము. వాళ్ళ ఇంటి దగ్గర జామకాయ చెట్టు ఉన్నింది. మా ఆయన ఫస్ట్ ఒకటి తీసుకొచ్చి చూపించాడు. సో ఎంత స్వీట్గా ఉండిందో. ఇంకా మా పాప అడిగిందని మళ్ళీ నేను వెళ్ళి ఒక 2 కాయలను అయితే తీసుకొచ్చాను. ఈ కాయలు చూడడానికి చిన్నగా ఉన్నాయి, బట్ టేస్ట్ మాత్రం చాలా స్వీట్గా ఉంది. మళ్ళీ ఇంటికైతే బయలుదేరాము. సో కనిపిస్తుందిగా ఇదే మా పొలము. మా పొలం దాటుకొని ఈ గుడికి రావాలి. మా పొలంలో మళ్ళీ వరి వేశారు మా అత్తయ్య వాళ్ళు. దిగి వెళ్దామంటే ఇప్పటికే టైం అయిపోయింది. లంచ్ ప్రిపేర్ చేయడానికి లేట్ అయిపోతుందని మేము దిగకుండా ఇంకా డైరెక్ట్గా అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంటికి వచ్చేసరికి టైం 11:45 అయిపోయింది. ఇంకా ఇప్పుడు వచ్చి ఆ కోడిని అంతా కూడా క్లీన్ చేసేసి దాన్ని కట్ చేసి వంట చేసేసరికి ఇంకా ఎంత టైం అవుతుందో తెలీదు. ఇప్పుడు మా మావ ఎంత తొందరగా కట్ చేసి ఇస్తే అంత తొందరగా వంట అయితే స్టార్ట్ చేయొచ్చు. ఒక సైడ్ అయితే ముద్ద కోసం వాటర్ పెట్టాము, అది మరుగుతూ ఉంది. సో ఇంకో సైడ్ అయితే ఫస్ట్ కాఫీ తాగాలి. ఇప్పుడు 10:30, 11 ఆ టైంకే తాగాల్సినది, బట్ గుడికి వెళ్ళి రావడం వల్ల లేట్ అయిపోయింది. సో ఇప్పుడు పెట్టాము. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు కట్ చేసేది. మరి ఎంత టైం అవుతుందో ఏమో తెలియట్లేదు. సో అది కట్ చేసి ఇచ్చాక ఎలాగో టైం పడుతుందని ఈలోగా మా పాపనైతే హోంవర్క్ చేయమని చెప్పి పాపనైతే కూర్చోబెట్టి హోంవర్క్ చేపిస్తున్నాను. టైం ఉన్నప్పుడు హోంవర్క్ చేసేస్తే మళ్ళీ ఈవినింగ్ అయితే ఆడుకోవచ్చు కదా అనేసి ఇప్పుడే అయితే పాప దగ్గర హోంవర్క్ చేపించేశాను. స్టార్టింగ్ మా ఆయన మా మామయ్య ఇద్దరు కూడా కట్ చేస్తున్నారు. ఆ తర్వాత మా ఆయన వెళ్ళిపోయాడు, మా అత్తయ్య జాయిన్ అయిపోయింది.
కట్ చేసి ఇచ్చేసారు. ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేసాను. ఇది కూరకి, అలాగే ఇది ఫ్రై. ఓకే, తినడానికేనా? నేను తినడానికి. మా కారం ఎక్కువ ఉండదు, మిరపకాయలు తగ్గించు. పొద్దున్న చట్నీలు కూడా రెండే వేసిన, భలే కారం ఉంది. మళ్ళా 2 అయినవా? లంచ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. నాటుకోడి ఫ్రై చేశాను, అలాగే చికెన్ కూర చేసి ముద్ద చేసాము. సో ఫ్రైని అయితే ఫస్ట్గా మా పాపకి ఇచ్చాను. బాగుందా? సో మేము కూడా లంచ్ చేసేసాము. ఈలోగా మా బాబు లేచాడు. ఇంకా మా బాబుకు తినిపించేసి ఇంకా వాళ్ళని బయట అయితే తీసుకొచ్చి వదిలేసాను. సో ఇంటి దగ్గర ఇసుకుంది, అక్కడ ఆ పిల్లలు అందరూ కూడా ఆడుకుంటూ ఉన్నారు. ఆ టైంలోనే పైన 2 ఫ్లైట్ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళింది చూసాము. మా బాబు ఆ ఫ్లైట్ని చూసి ఏం ఎగురుతున్నాడో. అలాగే మా పక్కనే ఆడపడుచుంటే ఆడపడుచుతో మాట్లాడుతూ టైంని అయితే అలా స్పెండ్ చేసాము. సో ఈ వీకెండ్ అయితే ఇలా స్పెండ్ అయింది. సో ఇదండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.